హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణి శ్రీకాంత్. సో ఈరోజు నేను మీకు మీషో నుంచి తీసుకున్న శారీస్ చూపించబోతున్నాను. సో ఎలా ఉన్నాయో మీరు కూడా చెప్పాలి, కామెంట్ చేయండి. సో మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే సో శారీస్ని చూపించేస్తాను. సో శారీస్ వచ్చేసి ఇది ఫస్ట్ శారీ అన్నమాట, బ్లూ కలర్ శారీ విత్ రెడ్ బార్డర్. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్లూ కలర్ శారీస్కి రెడ్ కలర్ బార్డర్ అయితే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అదరగా అనిపిస్తుంది అన్నమాట. కొన్ని కలర్స్ ఉంటాయి కదా కాంబినేషన్ కలర్స్, సో అందులో ఇది ఒకటి బ్లూ కలర్కి రెడ్ కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ శారీ బిలో 500 అలా పడింది అనమాట. ఈ శారీ స్టైల్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. ఇందులో కనిపిస్తున్న దానికంటే స్టైల్ చేస్తే ఇంకా బాగుంటుంది. శారీ మొత్తం ఇలా ప్లెయిన్గా వస్తుంది అన్నమాట. బార్డర్ ఇలా రెడ్లో వచ్చింది, బోత్ ద సైడ్స్ వచ్చింది బార్డర్, ఒక పార్ట్ ఇలా వచ్చింది. సో ఇలానే శారీకి బ్లౌజ్ కూడా ఇలానే వస్తే నేను బ్లౌజ్ నాకు నచ్చలేదు ఇలా వచ్చేసరికి. సో అందుకని మీషో నుంచి తీసుకున్న ఈ రెడ్ కలర్ బ్లౌజ్ని పే చేసి వేసుకున్నాను. క్వాలిటీ దీన్ని చూసే ఉంటారు కదా ముందు వీడియోలో. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ పేర్ చేస్తే సూపర్ వచ్చిందన్నమాట. సో లుక్ చూడండి ఎంత బాగుందో. సో నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా షేర్ చేయండి నాతోనే కామెంట్స్లో. సో ఈ శారీ మొత్తం ఇలా ప్లెయిన్గా ఉంటుందన్నమాట. ఈ శారీని అస్సలు మిస్ చేసుకోవద్దు అనిపిస్తుంది. నాకు ఒక ఇంపార్టెంట్ డే రోజు అనుకోకుండా సడన్గా ఈ శారీని స్టైల్ చేయాల్సి వచ్చింది. సో శారీ అయితే చాలా బాగా వచ్చిందన్నమాట. ఇలాంటి శారీని మిస్ చేసుకోవద్దని అనిపిస్తుంది. ప్రైస్ తక్కువ కదా, క్వాలిటీ కూడా లో ఉంటుందేమో అని అస్సలు అనుకోవద్దు. దీని క్వాలిటీ అయితే సూపర్, 100/100 ఇవ్వచ్చు అన్నమాట. సో చూడండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ శారీ. సో దిస్ ఈజ్ ద సెకండ్ శారీ. సో ఈ శారీ చూడండి, ఎల్లో కలర్ శారీకి ఇలా వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది. సో ఈ బార్డర్ ఈ శారీకి బోత్ ద సైడ్స్ పెద్దగా వచ్చింది అనమాట. లాంగ్ బార్డర్ వచ్చింది, చిన్నగా ఏం రాలేదు. కొన్ని శారీస్కి ఇంతవరకు వస్తాయి కదా, ఈ శారీకి చూడండి సో పెద్దగా ఇలా బోత్ ద సైడ్స్ వచ్చింది, ప్రింట్ వచ్చింది, ఫ్లవర్స్ ఇలా ప్రింట్ అయ్యి వచ్చాయి. ఈ ఫ్లవర్స్ శారీ మొత్తం వచ్చాయి, ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఇలా ఎండింగ్ వరకు వచ్చాయి. సో స్టార్టింగ్ చూడండి, స్టార్టింగ్ పార్ట్ అనమాట, స్టార్టింగ్ పార్ట్ కదా. సో ఈ స్టార్టింగ్ పార్ట్ నుంచి వచ్చాయి. సో శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇలా వచ్చిందన్నమాట. ఈ శారీ అయితే సూపర్ క్వాలిటీ. ప్రైస్ దీనికి కూడా 400 కిలో అలా పడింది. సో నేను ప్రైస్ చూసి కూడా క్వాలిటీ బాగుండదేమో అనుకున్నాను. సో చూడండి ఎంత బాగుందో, ప్రింట్ కూడా ఏమాత్రం పోదు వాష్ చేస్తే. సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీనిపైన ఇలా గోల్డ్ కలర్తో ఇలా ప్రింట్ వచ్చిందన్నమాట. సో నేను ఇందులో ఎల్లో కలర్ ఏమాత్రం యాడ్ చేసుకున్నాను, వైలెట్తో బ్లౌజ్ చేసాను. ఎల్లో కలర్ యాడ్ చేస్తే ఈ శారీకి పర్మనెంట్ అయిపోతుంది. ఇలా సింగిల్ కలర్ ఉంటే వేరే శారీస్తో మ్యాచ్ చేసుకోవచ్చు అని నేను ఈ శారీకి మ్యాచ్ కాకుండా వేరే శారీ కూడా మ్యాచ్ అయ్యేలా ఇలా స్టిచ్ చేయించాను అనమాట. సో ఈ శారీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దిస్ ఇస్ ద సెకండ్ శారీ, ఎల్లో అండ్ గోల్డెడ్. సో క్వాలిటీ మాత్రం అయితే సూపర్గా ఉంటుంది. ఆ వీడియోలో మీతో చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను స్టైల్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ దొరకడం చాలా హ్యాపీనెస్. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది బ్లూ షేడ్ అన్నమాట. బ్లూ షేడ్తో వచ్చింది, బ్లూ కాదు గ్రీన్ కాదు, డిఫరెంట్ కలర్. ఈ కలర్ గుర్తు రావట్లేదు, కాకపోతే కలర్ అయితే బాగుంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనిపైన వైట్ ప్రింట్ వచ్చింది. ఈ ప్రింట్ కూడా వాష్ చేస్తే ఏం పోదండి, ఎంత బాగా వచ్చిందో. వైట్ ప్రింట్ ఉంది, శారీ మొత్తం ఇలానే ఉంటుంది. రేప్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. అకేషన్స్కైనా చిన్న చిన్న ఫంక్షన్స్కైనా అసలు దేనికైనా ఈ శారీ రేప్ చేస్తే చాలా బాగుంటుంది. సో దీనికి ప్లెయిన్ వైట్ క్లాత్ వచ్చిందన్నమాట బ్లౌజ్ పీస్. సో నేను దాన్ని పక్కన పడేసాను. ఆ క్లాత్ నాకు నచ్చలేదు, అందుకని నేను ఈ వైట్ బ్లౌజ్తో పేర్ చేశాను. ఈ వైట్ బ్లౌజ్తో అయితే చాలా బాగుంటుంది లుక్, చాలా గార్జియస్గా అనిపిస్తుంది అనమాట. నేను దీన్ని ఫస్ట్ టైం నైట్ టైంలో వేర్ చేశాను. సో నాకు చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇలా చిన్న లేస్ ఇచ్చారనమాట వైట్ కలర్తోని, ఇది కత్తి లాంటి లేసే. సో బోత్ ద సైడ్స్ రాలేదండి, వన్ సైడ్ వచ్చింది, కొంగు పాటికి వచ్చింది. చాలా బాగుంటుంది ఈ సారీ కూడా, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా బిలో 400 అలా పడింది అనమాట. నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. శారీ
అయితే చాలా బాగా వచ్చింది. వాష్ చేస్తే మాత్రం అస్సలకి పోదు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ అయితే అస్సలకి పోదు. చాలా బాగుంటుంది. నాకైతే ఈ శారీ చాలా ఇష్టం. అన్ని శారీస్ ఇష్టం లేండి ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ. అందుకని వీడియోలో స్పెషల్గా ఈ 4 శారీస్ చూపిస్తాను. దిస్ ఈస్ 4th శారీ. సో ఈ 4th శారీ స్పెషాలిటీ ఈ పార్ట్ అంతా ప్లెయిన్లో ఉంటుంది. ఈ పార్ట్ అంతా ఫ్రిల్స్ వచ్చి ఉంటుంది. సో మనం శారీ డ్రేప్ చేసినప్పుడు కుచ్చులు వస్తాయి కదా, ఆ కుచ్చుల ప్లేస్లో ఇలా ఇట్లా ఫ్రిల్స్ వస్తాయి. ఇది చాలా బాగా లుక్ అయితే సూపర్ ఉంటుంది. ఈ ప్లెయిన్ పార్ట్ అంతా పైకి వెళ్ళిపోతుంది, ఎక్కువ కనిపించదు. సో ఈ శారీ లుక్ చూడండి ఎంత బాగుంది. ఇది గ్రీన్ కలర్ అండ్ ఇది వెల్వెట్ క్లాత్ లాగా షైన్ అవుతుంది. వెల్వెట్ కాదనమాట, నార్మల్ క్లాత్. నార్మల్ క్లాత్ ఇలా ఫ్రిల్స్ వచ్చాయి. ఇందులో కూడా కలర్స్ ఉంటుండే. సో చూడండి ఎంత బాగుందో క్వాలిటీ. ఇంత తక్కువ ప్రైస్లో మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు. ఈ సమ్మర్లో అయితే అస్సలే అవసరం లేదు. మంచిగా హ్యాండ్ కూర్చొని ఫోన్ పట్టుకొని ఫోన్లో చూసుకొని ఆర్డర్ పెట్టేసుకుంటే ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత చూసారు కదా. సో ఈ శారీ ప్లెయిన్లో వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఇలా వర్క్తో వచ్చింది. దీనికి బ్లౌజ్ నేను స్టిచ్ చేయించాను ఎందుకంటే బాగుంది. నేను ఈ బ్లౌజ్ని బట్టే శారీ తీసుకున్నాను అన్నమాట. బ్లౌజ్ కోసమే శారీ తీసుకున్నాను. బ్లౌజ్ చూడండి ఎంత వర్క్ వచ్చిందో. కాకపోతే చిన్న మిస్టేక్ జరిగింది. ఇది ఫ్రంట్ సైడ్ రావాల్సిన పార్ట్, ఇది బ్యాక్ సైడ్ వెళ్ళాల్సింది. కాకపోతే స్టిచ్ చేయించేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఇది ఫ్రంట్ సైడ్ వచ్చింది, బ్యాక్ సైడ్ వచ్చింది. ఇది ఫుల్ వర్క్ ఉంటుంది. సో అలా హ్యాండ్స్ వచ్చింది అనమాట. ఈ శారీ బ్లౌజ్ క్లాత్ నేను క్లాత్ తీసుకొని మొత్తం చేయించలేదు. అంత క్లాత్ వచ్చింది, మీటర్ అంటే ఎక్కువ వచ్చింది. మనం హ్యాండ్స్కి సరిపోయింది. సో వర్క్ చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా మనం డైరెక్ట్ స్టిచ్ కావాలని వర్క్ వేయించుకుంటాం కదా. సో అలా అనిపిస్తుంది అనమాట ఈ వర్క్ వచ్చేసి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే చాలా చాలా నచ్చింది. నేను ఈ బ్లౌజ్ కోసం అండ్ ఈ బెల్ట్ కోసం, ఈ బెల్ట్ కోసమే తీసుకున్నాను. ఈ బెల్ట్ దీనికే వచ్చింది అనమాట. ఇదేం కొందరు బ్లౌజ్లో క్లాత్ మిగిలితే దాని బెల్ట్ చేస్తారు కదా, అని కాదు, ఇది వచ్చింది సపరేట్గానే. సో ఇది సపరేట్గానే వచ్చింది. ఈ వర్క్ కూడా హెవీగా ఉంటుంది. సో అందుకని శారీ ప్లెయిన్గా ఉంది. సో ఇలాంటి హెవీ బ్లౌజ్కి ఇలాంటి ప్లెయిన్ శారీస్ చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. అందుకని శారీని మిస్ చేసుకోవద్దు అనిపించింది. సో చూడండి ఏజ్ వాళ్ళకి ఇప్పుడు నేను చూపించే శారీస్ అయితే అన్నీ చాలా చాలా బాగుంటాయి. కాలేజ్ వేర్ కూడా అకేషన్స్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయినా కూడా చాలా బాగుంటుంది. అన్ని శారీస్ మీకు ఎలా అనిపించాయో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కామెంట్స్లలో. అండ్ ఏ శారీ మీకు నచ్చిందో నాతో చెప్పండి. అండ్ నా వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చెప్పండి నాకు. సో ఈ శారీస్ లింక్స్ అన్నీ నేను ఇస్తాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.